అపార రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిలా బుద్దా వెంకన్న కలరిస్తారు. ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల ముఖమెరగని బుద్దాకి పొలిటికల్ గా నోరే ప్లస్ అవుతుంది. ఎంతటి వారిపైనైనా విరుచుకుపడిపోయే ఆ మాస్ ఇమేజే ఆయనకు టీడీపీలో ఎమ్మెల్సీని చేసింది. ఒక్క టర్మ్ ఎమ్మెల్సీగా చేసి బెజవాడ టీడీపీలో తానొక్కడే నాయకుణ్ణి అన్నట్లు ఫీల్ అయిపోతుంటారు ఆయన. ఎప్పటికప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటూ పార్టీకి తలనొప్పిగా మారుతుంటారు. తాజాగా ఆయన చంద్రబాబు తనకు దేవుడంటూనే పదవి కావాలని డిమాండ్ చేయడంపై పార్టీలో విచిత్రమైన చర్చ మొదలైంది. బుద్దా వెంకన్న తనని తాను ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఫీల్ అయిపోయే విజయవాడ టీడీపీ నాయకుడు. ఏ లాబియం కలిసి వచ్చిందో ఏమో గాని ఆయన టీడీపీలో ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. మామూలుగానే మాస్ ఇమేజ్ ఉన్న ఆయన దూకుడు దాంతో మరింత పెరిగింది. టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు కేశినేని నానికి చుక్కలు చూపించారు వెంకన్న. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి మద్దతుగా నిలిచి కేశినేని నాని పార్టీ నుంచి బయటకు వెళ్లే వరకు నిద్రపోలేదు. బుద్దా వెంకన్న దూకుడు టీడీపీకి ఎంత ప్లస్ అయిందో అంతే మైనస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు లోకేష్లపై నోటికొచ్చినట్లు చెలరేగిపోయే తాజా మాజీలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి వారిని తన స్టైల్లో టార్గెట్ చేస్తూ బుద్దా వెంకన్న తన మాస్ ఇమేజ్ మరింత పెంచుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదికి జోగి రమేష్ తన అనుచరులతో దండెత్తినప్పుడు బుద్దా వెంకన్న అడ్డం పడి పార్టీలో మంచి మార్కులే కొట్టేశారు. ఆ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన బుద్దా చాలా హడావిడి చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చిత్రపటానికి తన రక్తం తీసి అభిషేకం చేసి కలకలం రేపారు. భారీ బల ప్రదర్శనతో ఇంద్రకీలాద్రి కొండెక్కి టికెట్ కోసం మొక్కులు మొక్కుకున్నారు. అయినా వెంకన్నకు టికెట్ రాలేదు. కానీ అధిష్టానం మాత్రం అతి చేయవద్దని గట్టిగానే చివాట్లు పెట్టిందంటారు. దాంతో ఎన్నికల్లో ఎంపీగా కేశినేని చిన్ని, పశ్చిమ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిల విజయానికి బుద్ధిగానే పనిచేశారాయన. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకుండానే తన అసహనాన్ని బయటపెట్టుకుంటున్నారాయన. తాజాగా ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలను మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేక్ కట్ చేసి వెంకన్నకు తినిపించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ పదవి లేకపోవడంతో ప్రజలకు తనను నమ్ముకున్న వారికి ఏం చేయలేకపోతున్నాను అని వ్యాఖ్యానించారు. సీఐల ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందని, పార్టీ మారిపోయిన 5 ఏళ్లలో పార్టీ కోసం ఎంతో చేశానని చెప్పుకొచ్చిన ఆయన తనపై వైసీపీ ప్రభుత్వం 37 కేసులు పెట్టిందన్నారు. సీఐల పోస్టింగ్తో ఆయనకు సంబంధం ఏంటో గాని పదవి లేకపోవడంతో కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాను అని తెగ ఫీల్ అయిపోయారు. 5 సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే 1 నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను. విజయసాయిరెడ్డి కారు కోతలకు వస్తుంటే ఆ నోరు మూపించింది నేను అని అంటే తప్పుకో. నేను అంటే నా వెనకాతలు మీరందరూ ఉన్నారు. మీ అందరి బలంతో నేను వీళ్ళందరిని ఎదిరించా. కొడాలని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళం వేసింది మనం. వంశీకి వాడు పిల్లిలా పారిపోయాడు. వాడు ఏదో మాట్లాడుతుంటే వాడు నోరు మూవించింది నేను. అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని 37 కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇవాళ సీఏల పోస్టింగ్లు పడ్డాయి. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, మాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి నిల్ ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్గా చెప్పేస్తాను. అప్పుడు నా మాట చెల్లడం లేదు, ఆవేదనగా ఉందని అంత బాధపడిపోయిన ఆయన కనీసం కార్యకర్తలకు టీటీడీ సిఫార్లు లెటర్లు ఇవ్వలేకపోతున్నానని తెగ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో ఎంతమంది తనలా పార్టీ కోసం పోరాటాలు చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనిలో పడిగా 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు ఇప్పుడే ప్రకటించేశారు. ప్రతిపక్షంలో పోరాటం చేసేది రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను. నేను బతుకున్నంతకాలం ఉంటా.
కానీ కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెబుతున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేనుగా అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి అని. నా మాట ఎందుకు సాగాలంటే, నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే, పోరాటం కాదు ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్నా, 2029 ఎన్నికల్లో పోరాటం చేసన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను, గెలుస్తా. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు 2024 కాంచి జ్ఞానోదయం అయింది. అంతకుముందు వేరుగా ఉండేది, ఇప్పుడు వేరుగా ఉంది. ఎందుకంటే 7 నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆయన ముందు కూడా నా బాధను వెలగకపోతే ఇక ఇది రొటీన్ అయిపోయింది. కష్టపడింది మనం, పోరాటం చేసింది మనం. ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు? ఎమ్మెల్యే పదవి ఉంటేనే మాట చెల్లుతుందని 2024 ఎన్నికల్లో తెలుసుకున్నాను అని, 2029 ఎన్నికల్లో పోరాటం చేసైనా టీడీపీ ఎమ్మెల్యే టికెట్ సాధిస్తానని, ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు. తాను చచ్చిపోయే వరకు టీడీపీలోనే ఉంటానని, తన ఆవేదనను కేసినేని చిన్ని టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలంటూ పదవిపై తన మనసులో కోరికను స్పష్టంగా బయటపెట్టారు. అయితే ఏ నాయకుడైనా పదవి కావాలంటే కరెక్ట్ ప్రాసెస్లో ప్రయత్నాలు చేసుకుంటారు. బుద్దా వెంకన్న మాత్రం ఇలా రచ్చకెక్కి యాగి చేస్తూ ఉండడంతో టీడీపీ పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. For more videos like this, subscribe Big TV channel.